శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం గోవింద. మన పురాణాలు వింటున్నాం, పిల్లల కోసం వింటున్నాం కాబట్టి దయచేసి పిల్లలకి నేర్పించడానికి ప్రయత్నించండి. ఓ మహారాజా, త్రేతాయుగంలో రాక్షసులందరూ చచ్చారు. ద్వాపర యుగం వచ్చేటరికి వాళ్ళందరూ మళ్ళీ పుట్టారనమాట. ఎలా పుట్టారు? ఇంతకుముందు రాక్షసుల్లాగా కూరలు వేసుకొని కొమ్ములు వేసుకొని పుట్టలు అలా పుట్టుంటే సులువుగా చంపేయచ్చు. అలా పుట్టలేదు. ఈ ద్వాపర యుగంలో గవర్నమెంట్లు జరిపారు. వాళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో గవర్నమెంటుల్లో మంచి మంచి స్థానాల్లో కూర్చున్నారనమాట. అలాగా మనుషులు ఒకరిలా కలిసిపోయారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే నాస్తికవాదం చేస్తారు. వాళ్ళు ఎప్పుడు దైవాన్ని దూషించేలా మాట్లాడతాడు. వాడు ఏం మాట్లాడతాడంటే వాడు నాస్తికుడు అనమాట, చదువుకున్న మూర్ఖుడు, అజ్ఞాని. వాడు ఏం చేస్తాడు? పుట్టలో నీళ్లు పోయాలి, పుట్టలో పాలు పోయకూడదు, గుడ్డెందుకు కొట్టేస్తున్నారు, నా మొహం ఎందుకు వేయకూడదు అని పిచ్చి పిచ్చిలాగా పిచ్చి కుక్కలా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే వాడికి సైన్స్ ఒకటే గొప్పది, దైవం అనేదే లేదు. ఈ భూమి దైవం లేకపోతే ఎలా బతుకుతుంది? ఒకసారి ఆలోచించండి. భూమి రౌండ్గా తిరుగుతుంది, ఇప్పటికి కూడా గుండ్రంగా తిరుగుతుందని మన పుస్తకాల్లో చదువుకున్నాం కదా. మరి ఏ ఆధారం లేకుండా భూమి ఎలా నిలబడింది? అప్పుడు మీ సైన్స్ చెప్పలేదా? మీ సైన్స్ బుర్ర గిర్రు తిరిగే అంత ఆలోచించలేకుంది. ఎందుకంటే అంత గొప్పది మా సనాతన ధర్మం గురించి. వేలెత్తి చూపించే కుక్కలు చాలా మంది పెరిగిపోతారు. వాళ్ళందరే రాక్షసుల రూపంలో ఉన్న వాళ్ళు. రాజా అది గుర్తుపెట్టుకో బాగా అని చెప్పారు. ఆ వంకతో మనందరికీ కూడా చెప్పినట్టే ఉంది నాకైతే ఈ మాట. గోవింద, ధర్మాన్ని నాశనం చేసే వాళ్ళు పెరిగిపోవడంతో భూమాత తట్టుకోలేక గోరూపం ధరించి పరిగిస్తే వెళ్ళిపోయి, స్వామి నాయన బ్రహ్మ నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, కోటి మంది పుణ్యాత్ములైనా నేను భరించగలను కానీ ఒక్క పాపిష్టుడిని, ఒక్క నాస్తికుడిని భరించలేకున్నాను నేను. ఎందుకంటే వాడు పాపిష్టుడు, పాపాత్ముడు, వాడు ఒక దుష్టుడు, వాడు ఒక దరిద్రుడు, వాడిని నేను మోయలేకున్నాను, నన్ను అనుగ్రహించండి, ఈ పాపిష్టుల పాపాల వలన నేను తట్టుకోలేకున్నానని చెప్పేసి ఆమె ఏడుస్తూ వస్తే అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తే వైకుంఠంలో స్వామివారు కనిపించరు, అదృశ్యమైపోతాడు. అప్పుడు బ్రహ్మగారు బుర్ర గిర్రను కోరుకున్నాడు. మనకంటే ఒక బుర్ర కాబట్టి గీక్కున్నాము, ఆయనకి 4 బుర్రలు కదా, 4 గీక్కున్నాడు అనమాట. అసలు స్వామివారు ఎట్టెళ్ళారా అనేసి అన్నారు. ఇక్కడ ఒక విషయం తెలుసుకుందాము. ఎప్పుడైనా సరే అంతటా ఉన్న పరమాత్మని మనం ఒక్క దగ్గర చూడాలి, అది గుళ్ళో చూడాలన్నమాట. దేవుడు ఎక్కడ లేడు, అన్ని దగ్గరలో ఉన్నాడు కదా, ఎక్కడ ఉంటే ఏం లే అని అట్లా మాట్లాడకండి. దైవము అన్ని దగ్గరలో ఉంది, కానీ స్వామి అన్ని దగ్గరలో ఉన్న నేను చూడలేకున్నాను, ఇక్కడ మాత్రం నేను చూడడానికి వచ్చాను, నా కళ్ళకి నువ్వు నాకు దర్శనం ఇవ్వు స్వామి అని చెప్పి, అంతటా ఉన్న నువ్వు ఇక్కడ ఉన్నావని నమ్మి నేను వచ్చాను కాబట్టి నాకు ఇక్కడ దర్శనం ఇవ్వు అని చెప్పి అనగాలి. స్వామివారు ఇక్కడే ఉంటాడు అని అనుకున్నాడు కాబట్టి బ్రహ్మదేవుడికి ఈయన కనిపించలేదన్నమాట. స్వామివారు అప్పుడు వెంటనే ఆయన బుర్రగొక్కుని ఆయన జ్ఞానం వెలుగు చేసుకొని, స్వామివారు అంతటా ఉంటాడు, ఇక్కడ కూడా నిన్ను దర్శనం చేసుకోవడానికి నేను వచ్చాను, అంతటా ఉన్న నిన్ను ఇక్కడ చూడడానికి ఒక రూపంలో నేను వచ్చాను స్వామి అనగానే ఆయన హృదయంలో దర్శనం ఇచ్చి, దేవకి వసుదేవులకి అష్టమ సంతానంగా నేను కలుగుతున్నాను, నేను జన్మించిన తర్వాత ధర్మం నాశనం అవుతుంది, ధర్మాన్ని కాపాడి అధర్మాన్ని నాశనం చేస్తాను, అలాగే యాదవుల వంశంలో దేవతలందరూ మళ్ళీ వారి వారి అంశాలను పెట్టి జన్మించాలి అని చెప్పి స్వామివారు చెప్పారు. స్వామి ధర్మస్థాపనకి మీరందరూ కూడా తోడుగా ఉండాలనేసి బ్రహ్మదేవుడు సాక్షాత్తు స్వామివారు చెప్పారనేసి హృదయంలో దర్శనమిచ్చి చెప్పిన మాటలన్నీ దేవతలందరికీ చెప్పిన తర్వాత గోరూపంలో ఉన్న భూమాత ఎంతో సంతోషపడిపోయి ఈ మాత్రం చాలు స్వామి అని నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దేవతలందరూ కూడా సంతోషంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు అర్థమైందా? యాదవుల వంశంలో ఉన్న వాళ్ళ అందరూ దైవ సంభూతులు, దైవం వలన దైవ ప్రేరేపణ వలన భూమి మీద జన్మించిన వాళ్ళందరమాట వీళ్ళందరూ. మరిన్ని విశేషాలు రేపటి రోజు తెలుసుకుందాం. జై శ్రీరామ్ గోవింద.